రాసినటువంటి పత్రికలో నుండి ప్రియ దేవుని బిడ్డలారా 3వ అధ్యాయంలో 18వ వచనాన్ని చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా. 3వ అధ్యాయం 18వ వచనాన్ని. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డ, భక్తుడు ఎందుకు దుఃఖపడుతున్నా తెలుసా? క్రీస్తు శిలువ అంటే నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెడుతున్నావు, బాధలు వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెడుతున్నావు, వ్యాధులు వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెడుతున్నావు, దుఃఖం వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెడుతున్నావు, నీ బంధువులు వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెడుతున్నావు, అన్నదమ్ముళ్ళు వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెడుతున్నావు, లోకపరమైనటువంటి మనుషులు వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెడుతున్నందుకు ఇక్కడ భక్తుడు దుఃఖపడతా ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టడం కాదు, దేవుణ్ణి ఎమ్మడించు, ఆయన సువార్తను ప్రకటించు, ఆయన సువార్త యందు విశ్వాసమునుంచు, నమ్మకమునుంచు, ప్రేమనుంచు, మనను మనం సరి చేసుకోవడం ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా. దేవునికి విధేయులమై ఉండి తనను తాను తగ్గించుకొని వ్యక్తినిగా మార్చబడి మారు మనసు పొందిన వాడే నిజమైనటువంటి ఒక రక్షకుడు అని మాట్లాడుతూ ఉన్నది వాక్యము. ఆమేన్, హల్లెలూయా. వాక్యం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటే మనిషి తన స్వభావం చేత ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దేవునికి వ్యతిరేకులుగా ఉంటూ ఉన్నాం. దేవునికి వ్యతిరేకులుగా ఉండక దేవునికి విధేయులుగా ఉండి తనను తాను కనపరుచుకొని దేవుని తట్టు చూడగలిగిన వాడికి విశ్వాసము చేత, నమ్మకము చేత కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు దేవుని వైపును చూస్తే దేవుని యొక్క రాజ్యము నీకు తప్పక ఉంటుందని మాట్లాడుతూ ఉన్నది. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా,